ఈసారి ఆంధ్రప్రదేశ్ లో వర్షాకాల సమావేశాలు 10 రోజులకు పైగా జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. సో దీని వెనకాల ఒక వ్యూహం ఉందని, ఇది వైసీపీ ఎమ్మెల్యేలకు షాక్ ఇవ్వబోతుందన్న వార్తలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అసలు 10 రోజులకు పైగా పెట్టడం వెనకాల ఉన్న కారణం ఏంటి? మరి ఇది వైసీపీ నాయకులకు ఏ విధంగా షాక్ ఇస్తుంది? దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, వైసీపీ ఎమ్మెల్యేలు ఆల్రెడీ డిక్లేర్ చేసేసారు, మేము రాము, ప్రతిపక్ష హోదా ఇబ్బంది అని చెప్పేశారు. మొన్న కూడా అంబేద్కర్ గారు దాన్ని మరోసారి గుర్తు చేశారు. దమ్ముంటే మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, అంతేగాని మేము మాత్రం రామని అన్నారు. మరి ఇప్పుడు వర్షాకాల సమావేశాలు 10 రోజులకు పైగా నిర్వహించడం వెనకాల ఒక కారణం ఉందని చెప్తున్నారు. మరి ఏంటి ఆ కారణం? ఈసారైనా మరి ఎమ్మెల్యేలు వస్తారా రారా, రాకపోతే ఎటువంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది సార్ వాళ్ళ మీద? అంటే వైకాపా వాళ్ళకి ఇదొక సాకు. ఎందుకు సాకు అంటున్నానంటే, ఇప్పుడు కొంగనక్క కథలో మీరు చిన్నప్పుడు కూడా చదువుతున్నారు. కొంగకి ముక్కు చూరుగా ఉంటుంది. దానికి ఒక పూజాలో పెట్టి పోస్తేనే అది తాగడం కానీ చేయడం తెలుస్తుంది. ఫ్లాట్ ఉన్న ప్లేట్ లో వేస్తే చేయలేదు. సో ఫస్ట్ నక్కబావ ఏం చేసినట్టు కొంగను ఆహ్వానించి ఫ్లాట్ ఉన్న ప్లేట్ లో పాలు పాయసం పోసిందంట కొంగ స్వీకరించడానికి. ఓకే. వెంటనే కొంగ ఏం చేసింది, నక్కను పిలిచి పెద్ద పూజలు గుర్తుందో దాని ప్లేట్ లో పెట్టాలి చేసింది. అంటే టిట్ ఫర్ టాట్. సో వైకాపాలు ఎందుకు భయపడుతున్నారంటే, వీళ్ళు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అప్పుడు ప్రతిపక్ష హోదాలో నాయకుడు అతను సతీమణ్ణి కూడా అసెంబ్లీ సాక్షిగా దారుణంగా విమర్శించడం, ఆయన బోర్డు విమర్శించడం అన్ని చూశారు కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడడం. మరి ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు రేపు పొద్దున సభకు ఖమ్మం వీడికి ఇలా ఇంటికి తిట్టామన్నా, వీడి ఇంటికి వెళ్తే వీడు మా ఇంటికి వస్తే వీడు కొట్టి పంపించాం కదా, మనం వాడి ఇంటికి వెళ్తాడు కొట్టడం దూరేసి అనే భయం ఉంటది కదా. ఆ భయంతో వీళ్ళు వెళ్ళండి. దాన్ని చెప్పలేక, మేము ఇలా చేశాం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తాడదేస్తారా అని అనలేక, ఎందుకంటే మేము చేసాం ముందు ఒప్పుకోవాలి కదా, మేమే చేసాం మేమే అనలేదు అని అంటున్నారు. ఇప్పటికీ అదే మాట చెప్తున్నారు కదా. ఆ ధోరణిలో ఉన్నారు కాబట్టి అసెంబ్లీకి వెళ్తారు. పైపించు ప్రతిపక్ష హోదా లేని వాడికి ఎలా ఇస్తారు? అంతసేపు ముఖ్యమంత్రికి ఇచ్చినంత సమయం మాట్లాడడానికి ఇవ్వాలన్నారు. అవును. ఇప్పుడు తెలంగాణ శాసనసభ తీసుకుంటారు, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ వాళ్ళు, ఎంఐఎం కూడా ఉంది, 6-7 బీజేపీ కూడా ఇప్పుడు ఎంఐ గురించి ఎంఐ 6 వాళ్ళ ప్రతిపక్ష హోదా లేదు, కానీ ఒక రోజు కేటాయించారు. అక్కడ దీని గారు సమస్య వచ్చినప్పుడు మాట్లాడుతున్నారా లేదా ఎమ్మెల్యే గారు? మరి మీరు ఆలోచించారు అంటే, మీరు ఎంతసేపు ముఖ్యమంత్రి ఇంకా ట్రాక్స్ కూడా బతికేస్తున్నారు. ఇప్పుడు అక్బరుద్దీన్, నాకు ఎప్పుడు నేను ఎవరితో ఉంటాను, నేను ఎవరితో కావాలని ఎలాగే ఉంటాను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి నేను ఎప్పుడే ఉన్నాను. సమస్య వచ్చినప్పుడు దుమ్ము అడుగుతున్నాడుగా, వాళ్ళ ఓల్డ్ సిటీ వరకైనా ఎదురు అడుగుతున్నాడుగా. ఇప్పుడు బండి ఇష్యూ వచ్చినప్పుడు ఎవ్వరు మాట్లాడు, ఒక్క అక్బరుద్దీన్ లేచి అసలు ఏంటి అది సంధ్యాదేవి ఇష్యూ ఏంటి, ఒక అమ్మాయి ఒక ఆవిడ చనిపోవడం పెట్టే పరిస్థితి ఏంటి, సినిమా పేరు ఇలా జరుగుతుందా అని అడిగితే అప్పుడు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోట్ ఇచ్చారు, అది పక్కన పెట్టారు. సో ఇక్కడ కూడా అలా ఏంటి ఒక రోజు కేటాయిస్తారు. ఆయన ప్రమాణ స్వీకారాన్ని కూడా కూటమి ప్రభుత్వం ఎంత గౌరవించిందంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆల్ఫాబెట్ ప్రకారం అక్కడ లాస్ట్ పేరు కదా, వైఎన్ WXYZ వై లాస్ట్ లో పేరు, ప్రమాణ స్వీకారం లాస్ట్ చేయాలి. కానీ సరే మాజీ ముఖ్యమంత్రి కదా అని ఆయన వచ్చి హడావుడి వెళ్ళిపోతే ఛాన్స్ ఇచ్చారు. మరి అక్కడ కూటమి ప్రభుత్వం అవకాశం ఇచ్చినట్టే వీళ్ళు ఎంతసేపు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, తప్పించుకోవడానికి సాకు. సరే తప్పించుకోవడానికి సాకు బాగుంది. రెండో పాయింట్, సరే సభలోకి వెళ్ళి అధ్యక్ష నాకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వండి అడుగుదామంటే, అక్కడ అధ్యక్ష పేట మీద ఉన్నవారు ఎవరు చింతకాల అయ్యన్న. అవును, పంచులు ఫలక్రామాకే పంచాయి. వైకాపా ఏ పని చేసినా దాన్ని ఎటువంటి బాల్ వేసినా 6 కొట్టేసే టైప్ అయిపోతుంది. మరి ఆయన ఏమని అడుగుతాడు, నేను అంత అవమానంగా చూశాను, మీ దగ్గర పనివాడు చేస్తున్నాడు ఎంప్లాయీగా, వాడిని తీసేస్తాం, కొన్నాళ్ళకి వాడి దగ్గర ఎంప్లాయీగా చేయాల్సి వెళ్తాం, నీ గిల్టీ ఫీల్ కాదు. ఎవరిని అని అవమానించి పంపిస్తే వాడి దగ్గర ఎలా నీ మొహం చెల్లుతుందా? ఇదే పరిస్థితి. అలా అవమానించలేదు అంటున్నారు, బయటికి అవమానించకపోతే వెళ్ళండి అసెంబ్లీకి. సరే అక్కడ అయ్యన్న పాత్రుడు గారు, ఇన్ కేస్ అయ్యన్న పాత్రుడు గారు ఇంత ఆబ్సెన్స్ లో ఉన్నారు అనుకుంటుంది,
నెక్స్ట్ డిప్యూటీ స్పీకర్ ఎవరు? ట్రిపుల్ ఆర్ గారు. చూసారా? దిగిపోతే నుయ్యి వెనకపోతే పొయ్యి. అవును. ట్రిపుల్ ఆర్ గారు అప్పటికి ట్రిపుల్ ఆర్ గారు ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు ఇవన్నీ మర్చిపోయి అయ్యా నమస్కారం మామూలు మాట్లాడారు. అది కదా రాజకీయం. ముఖం తిప్పి వెళ్ళిపోవడం, నీటి బూతులు తిట్టించడం, ఇది కాదు రాజకీయం. చేత కాదు. రాజకీయం చేత కాకే లేనిపోని తిట్లు తిట్టించడము, లేనిపోని అవార్డాలు వేయించడము, నోటికి వచ్చినట్టు బిహేవ్ చేయడము రాజకీయం చేతకాలం చేసే పని. అలా చేసేదే కాబట్టి వెళ్ళలేకపోతున్నారు. వెళ్ళిన మళ్ళీ పోయి ప్రతిపక్ష హోదా ఇస్తారు. కూర్చుంటారా? కూర్చోరు. మళ్ళీ కూర్చోండి. ఇంకో పాయింట్, మా ముఖ్యమంత్రి మాట్లాడసేపు సమయం మాట్లాడతాడు. నువ్వు ముఖ్యమంత్రి నువ్వేందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఒక ప్రస్తుతానికి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, నీకు ఇవ్వాల్సిందే నీకు ఇస్తారు. మంత్రికి ఇచ్చే టైం కూడా నీకు ఇవ్వరు కదా మరి కదా. సో ఇలాంటి ఇవన్నీ చెప్పి సాల్వ్ చేస్తే సరే అయిపోయింది. ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వస్తున్న ఒక వార్త ఏంటి, రాజకీయం అనేది సేవ అయితే జీతం. చాలా సందర్భాల్లో వైరల్ అవుతుంది. సో ఇక్కడ తెలంగాణలో కూడా చాలా ఎక్కువ జీతాలు ఉన్నాయి. దగ్గర 4 లక్షలకు వస్తున్నారు, 2 లక్షలు. అంతెందుకు వాళ్ళు చెప్పాలి? నిజంగా ఈ సాఫ్ట్వేర్ బ్యాకప్ కూడా తొలగలేదు. సేవ కదా పైగా వీళ్ళకి చాలా లావాదేవీలు ఉంటాయి కదా ఎమ్మెల్యే అంటే. సరే వాళ్ళకి అందుకని చేయదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా 1,00,000 పైగా ఎంతో 1,00,000 ఓకే. కొంతమంది వైకాపాలు 11 మందిలో నెల్లూరు కదా ఉమ్మడి చిత్తూరు జిల్లా పెట్టే పెద్దిరెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 11 ఇస్తే మిగతా 9 మంది సైలెంట్ గా వచ్చి సంతకాలు పెట్టి సమావేశాలు స్టార్ట్ అవుతుంటే వెళ్ళిపోతున్నారు. ఎందుకు? జీతం కోసం. అలాగే అనిపిస్తుంది. లేదా గైర్హాజరైతే అనర్హత వేలు వేసే అవకాశం ఉందన్న భయంతో వచ్చి వెళ్ళిపోతుంది. వాస్తవానికి సమ్ ఆర్టికల్ 194 ఏదో ఉంది. దాని ప్రకారం కంటిన్యూస్ గా 60 రోజులు సభకి ఆయన గైర్హాజరైతే స్పీకర్ అనర్హత వేలు వేసే అధికారం ఉందట. బట్ వీళ్ళు సరేలే ఎంతసేపు కూట ప్రభుత్వం ఏంటి, ఆ అభివృద్ధి ఈ అభివృద్ధి టీపీపీ విధానం అమరావతి ఈ కాన్సెప్ట్ లో వెళ్తుంది తప్ప వీళ్ళు ఒకటి చెక్ పెట్టాలి లేదంటే వీళ్ళకి ఎప్పుడు చేయాలని ఆలోచన లేదు. ఉండి ఇవాటికి అటాక్స్ స్టార్ట్ చేసి అరెస్ట్ చేశారు. మొన్న సీదిరి అప్పటిదాకా అరెస్ట్ అయ్యాడు. కూట ప్రభుత్వం కావాలని చేసిందా? వాళ్ళ అబ్బాయి దీని వల్ల అరెస్ట్ అయ్యాడు. తమ్మినేని సీతారాం గారు అరెస్ట్ అయ్యాడు. కూట ప్రభుత్వం కావాలని చేసిందా? వాళ్ళ అబ్బాయి కబ్జా చేశాడు, అరెస్ట్ అయ్యాడు. ఏం తీసుకోండి, జ్యోతి రమేష్ గారి ఇష్యూ అయ్యింది వాళ్ళ అబ్బాయి, ఆయన కూడా అంబాపడి భూములు కబ్జా. ప్రతి ఒక్కటి ఎవరి గారు ఒకటి వాడే పడుతుంటే తిరిగి కూటమి ప్రభుత్వం అరెస్టు లాంటి. సో ఇవన్నీ భయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు డిఎస్సి ఉంది. డిఎస్సి ఏదైనా అవకాశం జరిపి అంటున్నారు. కలెక్టర్లతో వివరణ కూడా ఇచ్చారు, అయినా అవకాశం అయ్యాని అంటున్నారు. మరి అసెంబ్లీకి వెళ్ళి వాదించండి. చంద్రబాబు కూడా ఏమున్నారు, నేనే గాని కాంగ్రెస్ తరఫున ఒక్క ఎమ్మెల్యే సీట్ గెలిచినా నేను వెళ్ళి సభలో కూర్చున్నాను. ప్రకాష్ నారాయణ గారు ఒక్కడు గెలిచినప్పుడు వెళ్ళి కూర్చోలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అవును. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోతే 3వ రోజు జనాల్లో కూర్చోండి. ఆయన ఏమవ్వాలి, పెట్టి చదువుకుని విదేశాలకు వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి సినిమా చేసుకోవాలి. అలా చేయలేదే. మీ నమ్మకాన్ని నేను చూడగొట్టలేకపోయాను, మీకు నాపై నమ్మకం కలిగించలేకపోయాను, నమ్మకం కలిగించే వరకు పనిచేస్తాను అన్నాడు 3వ రోజు జనాల్లో. మీరు చక్కని 13 ముఖ్యమంత్రి అయ్యారు, 14 సీట్లు ఉన్నాయి. గిల్టీ ఫీలింగ్ ఎందుకు? వాడిని అంత దారుణంగా అవమానించారు కాబట్టి ఖచ్చితంగా మన మీద కక్ష కడతాడు భయం. ఆ భయంతో వెళ్ళదు. ఇంతకుముందు అసలు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉండేవారు. బయట కథలో కార్యాలకి పక్కన కూర్చొని మాట్లాడుకునేవారు. మరి గడిచిన 5 ఏళ్ళు ఎప్పుడైనా సందర్భం కనబడేది? ఎందుకంత కక్ష, ఎందుకంత కోపం, ఎందుకంత ద్వేషం? దీంతో ఏ రాజకీయాలు చేస్తారు మీరు? మండలికి మాత్రం వెళ్ళమని చెప్తున్నాడు. అక్కడ దగ్గర 32-33 మంది ఉన్నారు అవుట్ ఆఫ్ 70 గారు. సో బలం ఉంది మాట. బలం ఉంటే బలం లేకపోతే ఒక్కడు చాలు కదా సరైనడు. ఒక్కడున్నా అలా మాట్లాడాలి సరైన పర్సన్. ఇప్పుడు మండలిలో కూడా బొత్స గారు ముందు పెడుతున్నారు. బొత్స గారు సీనియర్ సభ్యులు, ఆయన అయితే బాగుంటుంది, బలమైన సామాజిక వర్గం కూర్చున్నారు. మరి అదే బొత్స గారు ఏకగ్రీవంకి ఎలాగైతే ఓటమి డ్రాప్ అవ్వబట్టే కదా. లేకపోతే బొత్స గారు కూడా ఎమ్మెల్సీ ఛాన్స్ లేదు. మళ్ళీ ఆయన కూడా మన మీడియా ముందుకు వచ్చి పోనీ అని చెప్తారు. ఎందుకు ఏం చేయాలి?
అచ్చెన్నాయుడు గారు అన్నదానికి తప్పు ఉందా? గతంలో ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారి కేసుకు సంబంధించి లెటర్ రాశారు. ఇదే బొత్స గారు షర్మిలమ్మని, విజయమ్మని, రాజశేఖర రెడ్డి గారిని కూడా అవమానించినట్టు మాట్లాడారు అన్నట్టుగా అవన్నీ మాట్లాడతామని నమ్ముతారు. ఏంటి ఇలా రాజకీయాలు చేస్తున్నా చెప్పి ఏడ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఏడ్చినప్పుడు నవ్వారు. ఏది కూడా వాడు బండ్లు ఉంటే రాజకీయాలు. చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రతిపక్ష హోదాలో 4 సార్లు ఉన్నాడు, ముఖ్యమంత్రిగా 4 సార్లు ఉన్నాడు. ఓకే, పట్టు విడుపు ఉండాలి. గెలుపు వచ్చినప్పుడు గెలవనీకి వాడు వచ్చి ఉండిపోవడం కాదు. చంద్రబాబు నాయుడు 2019లో ఓడిపోయినప్పుడు ఏమున్నాడు? ప్రజల తీర్పు మేము గౌరవిస్తున్నాం, ప్రతిపక్ష హోదాలో కూర్చుంటాం, ప్రజలకు అన్యాయం జరగడం ఖచ్చితంగా ప్రయత్నిస్తాం, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కంగ్రాచులేషన్స్ అన్నాడు. అది కదా రాజకీయం. ఈయనేమన్నాడు గుర్తుందా? 2024లో ఎలా ఓడిపోయారు? ఈ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అభిమానులు ఏమైపోయారు? అందరికీ బటంలోకి చెలవిచ్చాం కదా ఓటుకి 3 కింద. ఇవన్నీ తీసుకుని ఎందుకు వేయలేదు అనే కోణంలో మాట్లాడేది. మరి ఎవరు చెప్తారా సలహా? వాళ్ళకి ఎవరిస్తారా సజెషన్? సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళే అర్థం చేసుకోవాలి. చెప్పలేక చెప్తే ఇంకా షేమ్ అయిపోతాయి ప్రజల దగ్గర. ఉన్న ఆ కొద్ది మంది కార్యకర్తలు కూడా వెనక్కి రాలేకపోతుంది. అలాగా తేలిపోతుంది దొంగలాగా సైలెంట్ అయిపోతుంది. ఓకే, వెళ్ళరు వాళ్ళు. నిజంగా ఒక రోజంతా కేటాయించండి మాట్లాడడానికి ఇస్తామని చెప్పండి, వస్తారు? రాలేదు. ఇప్పుడు దీని ప్రకారం 5 మాత్రమే అకాడమిక్ వేస్తే ఏమవుద్దని భయం పడుతుంది. నిజంగా కూటమి మరలా ఇప్పుడు రేపు వర్షాకాల సమావేశం 10 రోజులు నిర్వహిస్తానంటుంది కాబట్టి ఇప్పటికే 70 రోజులు అయిందంట. కానీ ఇంకో 10 రోజులు అయితే 80 రోజులు అవుతుంది అసెంబ్లీ సమావేశాలు జరిగింది 2 సంవత్సరాలు. ఈ 80 రోజుల్లో కనీసం సగం వేసుకున్న 40 రోజులే ఉంటాం. అది లేకపోతే అప్పుడు చర్య తీసుకుంటారు. ఆ భయం పట్టుకుంది. మరి వైకాపా ఇప్పుడు తెలివిగా రాజకీయ ధోరణిలో ఆలోచిస్తుందో లేదంటే రప్ప ధోరణిలో ఆలోచిస్తుందో ఇక్కడ వాళ్ళ ఇంటికి ఉంది. అంటే ఫస్ట్ రోజు వచ్చేసి సైన్ పెట్టేసి వాకౌట్ చేసేది అటువంటి సందర్భాలు మనం చూసాము. అలాగే చేయొచ్చు కదా మీరు అన్నట్టు. మాకు మాట్లాడిన ఛాన్స్ ఉంటే ప్రతిపక్ష వాళ్ళు ఇవ్వట్లేదు, మేము వాకౌట్ చేస్తున్నాం అంటే స్పీకర్ రాగలేసి వెళ్ళిపోవచ్చు కదా. అలాగే చేయొచ్చు కదా. అలా కూడా వెళ్ళే ధైర్యం చేయట్లేదంటే చాలా భయం ఉంది. లోపలికి వెళ్తే ఎవడేమనిస్తాడో, ఎవడేమంటాడో, ఎవడే అవమానిస్తాడో నాకు భయం ఉంది కాబట్టి చిన్నపిల్లలైనా మీరు చెప్తున్నారు మరి అది తెలియదా? ఊరికే దాదాపు చేయాలి, హైలైట్ చేయాలి. మనం అది చేస్తే కదా మనం మాట్లాడుకుందాం. సోషల్ మీడియా ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది కదా యూట్యూబ్ లో వాడు. అవును, ఎన్నో వస్తుంది. ఊరికే వెళ్ళి మీరు అన్నట్టు ప్రతిసారి చెయ్యొద్దాలి. స్పేట్ ఇవ్వలేదు అనుకోండి, బయట నుంచి చెప్పాలి. కోడింగ్ గురించి, ప్రెస్ కోడింగ్ గురించి చూడండి, నేను 10 సార్లు చేయొద్దు, ఒకసారి కూడా నాకు ఇప్పుడు భయపడుతున్నాను. బికాస్ గా వేయించుతారు. అలాంటి రాజకీయం కూడా చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.